వైసీపీ గవర్నమెంట్ లేక విద్యా వ్యవస్థలో కానీ విద్యాకు సంబంధించిన మీరు ఇచ్చిన హామీలు కానీ అన్ని మిస్ అవుతున్నారు జనాలు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాం. అన్ని హామీలు అమలు చేస్తున్నాం, పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వాళ్ళు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు, అవన్నీ తీర్చాలి. ఈ ఇయర్ ఫీ రీయింబర్స్మెంట్ మొదటి విడత చేసాం, రెండో విడత కూడా క్లియర్ చేస్తాం. తల్లికి వందనం మేము స్కెడ్యూల్ ప్రకటించి చేసాం, రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా స్కెడ్యూల్ మేము ప్రకటించి చేసాం, గ్యాస్ అమలు చేసాం, దాని తర్వాత పెన్షన్ పెంచాం, అన్న క్యాంటీన్ ప్రారంభించాం, ఉద్యోగాల కల్పన మొదటి హామీ. అది ఎవడు మాట్లాడలే, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది మా మొదటి హామీ అండి. 7 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ విల్ మేక్ ఇట్ అ రియాలిటీ బై 2029. అది చేశాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ స్ట్రైట్ క్వశ్చన్. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి వెళ్తామన్నారు, చేశారా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. స్ట్రైట్గా వైసీపీ నేను ప్రశ్నిస్తున్నా, జగన్ గారిని ప్రశ్నిస్తున్నా. ఆస్క్ హిమ్ టు ఆన్సర్ దీస్ 2 questions ఫస్ట్ బిఫోర్ క్రిటిసైజింగ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రెండింటిపైన ఆయన సమాధానం చెప్పమని. పెన్షన్ కూడా 5 ఏళ్ళకి మెల్లగా ఇచ్చుకుంటారు. 1000 రూపాయలు పెంచేదాకా 5 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. మేము 5 నెలలు తీసుకోవాలా? నేను ఎప్పుడు చెప్పా చేస్తానని. నేను ప్రతిపాదిస్తున్నాను, ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, విల్ టేక్ ఎ డెసిషన్. నేను ఏకపక్షంగా ఐఎమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్. ఐ వాంట్ టు డిస్కస్ విత్ పేరెంట్స్, విత్ స్టూడెంట్స్, విత్ టీచర్స్, విత్ యూనియన్స్, దెన్ టేక్ ఎ డెసిషన్. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. గత ప్రభుత్వంలాగా 144 సెక్షన్ చుట్టు పెట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాలని మాకు కోరిక లేదు స్వామి. ప్రిపేర్ చేయాలి, జీవితం కోసం ప్రిపేర్ చేయాలి కదా స్వామి. టు ప్రిపేర్ immediately as soon as election code, graduate election code అయిన వెంటనే we are going to release the notification. We are hoping to finish by July కల్లా అవుతుంది. మద్యపాన నిషేధం అమలు చేద్దాం, రేట్లు పెంచితే జనాలు తాగారంట. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంటండి? ప్రభుత్వ షాపులు ఉండవు, ప్రభుత్వ డిపోలు ఉండవు, వైకాపా నాయకులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. కానీ గత ప్రభుత్వం అన్నీ జరిగినాయి కదా, అన్నీ బయటకు వస్తాయండి. త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు, ప్రజలే ఆశ్చర్యపోతారు. వస్తే కదా ఎందుకు కంగారు పడుతున్నావు స్వామి? సార్ నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నాడు కదా స్వేచ్ఛతో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో. Z+ సెక్యూరిటీ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ముందల 2 ఎస్కాట్లు, వెనకాల 2 ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా, పార్టీలు ఇస్తున్నాం కదా ఆయనకి. గతంలో ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించాడు, గేటుకి తాడు కట్టేశాడు. పుంగునూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశారు. అయినా మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళ దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది, వెరీ అంటే భయపడుతున్నారు స్వామి. లిక్కర్ అన్ని మీకు బయటకు వస్తాయి. ఎందుకు వరి అవుతున్నారు? అన్ని బయటకు వస్తాయి. 193 మంది ఎవరు ఇస్తారండి? వీఆర్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్స్ గివెన్ ఇన్ ద బ్లూ బుక్. లెట్ us follow it, boss. స్పెషల్ డిస్పెన్సేషన్ ఎట్లా ఇస్తాం ఆయనకి? వీఆర్ ఫాలోయింగ్. సార్ ఒక మాట చెప్తానండి, మీరు ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం. ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు, చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడియో టచ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు, తగ్గిస్తాం కదా, తీసేశారు. ఏకపక్షంగా ఒకరోజు ముందర చెప్పకుండా తీసేశారు. ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి? ఎగ్జాక్ట్లీ అది చేయాలి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్. వీ అండర్స్టాండ్ దట్. వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా.
వాళ్ళలాగా మేము చేయాల్సిన అవసరం మాకు లేదు.